సో, నిన్నేంటంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌ని క్రియేషన్ చేయడం ఆర్ ఎల్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయితున్నప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌ని పేరెంట్ ఆబ్జెక్ట్ అప్‌డేట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌ని ఇన్సర్ట్ చేయడం. ఈ 2 సినారియోస్‌ని నేను ట్రై చేశా. ఈ 2 సినారియోస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే పేరెంట్ అండ్ చైల్డ్ ఇన్వాల్వ్ అయింది. అండ్ అవి 2 కూడా మనకు ఆఫ్టర్ ట్రిగ్గర్స్. 2 కూడా ఆఫ్టర్ ట్రిగ్గర్సే. సో, 2 అనేవి ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అండ్ ఒక సినారియోలో ఏమో పేరెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ సేమ్ టైమ్‌లో చిల్డ్రన్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేషన్ చేసాం. ఈ సినారియోలో మనకెక్కువ ఇబ్బందయితే లేదు. సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయిపోయింది. సెకండ్ సినారియోలో మనం ఏం చేస్తున్నామంటే, పేరెంట్ రికార్డ్ అప్‌డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మాత్రం మనము పేరెంట్ రికార్డ్‌లో వాటెవర్ ఒక ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం మనం ఇక్కడ మ్యాప్ అనేది యుటిలైజ్ చేసాం. రైట్? ఇదొక్కటే ఒకటి చిన్న డిఫికల్టీ ఆర్ ఎల్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ సినారియో అండ్ సెకండ్ సినారియో. రైట్? ఈ 2 సినారియోస్ కాకుండా నెక్స్ట్ మన దగ్గర ఏమున్నాయో చూద్దాం. ఇంకోటి పేరెంట్ అప్‌డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్‌డేట్ చేయడం. ఇది ఇంపార్టెంట్ సినారియో. అండ్ ఇక్కడ మనకు మ్యాప్ యుటిలైజేషన్ డెఫినిట్‌గా అవుతుంది. అండ్ కొంచెం కాంప్లెక్సిటీ ఇక్కడనే ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే మోస్ట్‌లీ ఆ సినారియోస్‌లో మీకు మ్యాప్ యుటిలైజేషన్ కావాల్సిందే. ఎందుకంటే ఆ 2 ఆబ్జెక్ట్స్‌లో ఒకటి పేరెంట్ ఉంటుంది. ఒకటి చిల్డ్రన్ ఉంటుంది. ఏది పేరెంట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్, పేరెంట్ ఆబ్జెక్ట్ 2 లిస్ట్‌లోనే ఉంటే ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫైండ్ ఔట్ చేయడం మనకు అంత ఈజీ కాదు. సో, ఆ సినారియోలో మనకు మ్యాప్ ఉంటే ఏంటి అంటే ఈజీ అయిపోతుంది. ఏది మేబీ మనము పేరెంట్‌ని లూప్ చేసి చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌ని ఆ మ్యాప్‌లో స్టోర్ చేసుకుంటే కంపారిజన్ టైమ్‌లో ఈజీ అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా మనం ఓకే. సో, ఎప్పుడైనా 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అండ్ సేమ్ టైమ్‌లో ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేయడానికి రైట్. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే సేల్స్‌ఫోర్స్‌లో ఉండేది ఐదర్ పేరెంట్ అండ్ చైల్డ్ అంతే కదా! ఒకటి పేరెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఒకటి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో, ఇలా వచ్చినప్పుడు మనం పేరెంట్ ఆబ్జెక్ట్ డేటాని తీసుకొచ్చి చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేయాలి అనుకుంటున్నాం. అలా అసైన్ చేయాలి అనుకుంటే మ్యాప్ అనేది యుటిలైజ్ అవుతుంది. అయితే రికార్డ్ క్రియేషన్ టైమ్‌లో ఇది చిల్డ్రన్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం డేటా డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేస్తాము. బట్ అప్‌డేట్ సినారియోలో అది పేరెంట్ అప్‌డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్‌డేట్ చేయడం, లేదా చిల్డ్రన్ అప్‌డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్‌డేట్ చేయడం. ఈ 2 సినారియోస్ మాత్రం కొంచెం డిఫికల్టీ ఉంటుంది. రైట్? ఈ 2 సినారియోస్‌లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. రిమైనింగ్ 3 సినారియోస్ చాలా ఈజీగా అక్కడ పెద్ద కాంప్లెక్సిటీ ఏమి యాడ్ అవ్వదు. ఈ 2 సినారియోస్‌లో మాత్రమే ఎక్కువగా మ్యాప్ యుటిలైజేషన్ అవుతుంది. ఈ 2 సినారియోస్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయగలిగితే గుర్తుంచుకోండి ఆ 2 సినారియోస్‌లో మ్యాప్ యుటిలైజ్ చేయాల్సిందే ఇంకా. సో, యాస్ యూజువల్ సేమ్ ఏదైతే మనకున్న సినారియో ఉందో ఒకటి రాసేసుకుందాం ఇక్కడ. సినారియో ఏంటి అంటే వెనెవర్ అకౌంట్ ఈస్ గెట్టింగ్ అప్‌డేటెడ్ మోస్ట్‌లీ అకౌంట్ టైప్ అనుకుందాం. లెట్స్ కన్సిడర్ అకౌంట్‌లో ఒక టైప్ అనే ఫీల్డ్ ఉంది. ఆ అకౌంట్ టైప్ ఫీల్డ్ అప్‌డేట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఇది మనకున్న సినారియో. సో, మనకు కావాల్సిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెషన్స్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ విచ్ ఆబ్జెక్ట్ మనం ఈ ట్రిగ్గర్‌ని రాయాల్సి ఉంటుంది. క్లియర్‌గా ఉంది. అకౌంట్ ఆబ్జెక్ట్ అప్‌డేట్ అవుతున్న ప్రతిసారి మనము దాని రిలేటెడ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్స్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. సో, మనం క్రియేషన్ చేసే వాటెవర్ ఈ ట్రిగ్గర్ ఉందో ఇది అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. అండ్ ట్రిగ్గర్ సినారియో. సో, ట్రిగ్గర్ సినారియో ఏంటి? ఎప్పుడైతే 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితాయో అండ్ ఇన్వాల్వ్ అయిన సెకండ్ ఆబ్జెక్ట్ మీద కూడా మనం డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంటే అప్పుడు మనము ఆఫ్టర్‌లోకెళ్తాం. ఫైన్. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది. అకౌంట్ అప్‌డేట్ అవుతున్నప్పుడు మనం ఇలాంటి సినారియో పెర్ఫార్మ్ చేయాలి అని. సో, మనం అప్‌డేట్‌లో ఎళ్తాం. ఏది ఆఫ్టర్ అప్‌డేట్‌లోకి ఎళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ మనకుంది డేటా రిట్రీవల్ ఏమైనా రిక్వైర్డా?
సో, మనము ప్రీవియస్ 2 సినారియోస్ ఏవైతే చేసామో, ఏది పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేషన్ చేయడం, పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేషన్ చేయడం. ఈ 2 సినారియోస్‌లో డేటాని రిట్రీవల్ చేయలేదు. ఎందుకంటే ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. అండ్ చిల్డ్రన్ డేటా ఏదైతే ఉందో అది మనం జస్ట్ ఇప్పుడే ఇన్సర్ట్ చేస్తున్నాం. నో నీడ్ టు రిట్రీవ్ ద డేటా. బట్ ఈ సినారియోలో పేరెంట్ డేటాని అప్డేట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ డేటాని కూడా అప్డేట్ చేయాలి అంటే ఈ స్పెసిఫిక్ సినారియోలో మాత్రం మనం అప్డేట్ చేయాల్సిందే. అప్డేట్ చేయాల్సింది కాబట్టి వాటి రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ ఏవైతున్నాయో విచ్ మీన్స్ కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటిని రిట్రీవల్ చేయాలి. సో, కాంటాక్ట్ రికార్డ్స్ రిట్రీవల్ చేసుకోవాలి కాబట్టి మనకు డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో ఇది యెస్ అన్నమాట. సో, 100% మీరు అప్డేట్ సినారియోలోకెళ్లారనుకుందాం. మీది సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో, సెకండ్ ఆబ్జెక్ట్ మేబీ పేరెంట్ అయ్యుండొచ్చు, చిల్డ్రన్ అయ్యుండొచ్చు. ఏదైనా పర్లేదు. బట్ అప్డేట్‌లోకెళ్తే మీరు ఆ డేటాని రిట్రీవల్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ డేటాబేస్‌లో ఆ డేటా ఉంది. ఆ డేటాని రిట్రీవ్ చేసి దెన్ ఆ రిలేటెడ్ డేటాని మనం అప్డేట్ చేయాల్సుంటుంది. సో, అందుకే డేటా రిట్రీవల్ రిక్వైర్డ్. సో, మనం ఒక మెథడ్ రాసేసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అప్డేట్ కాంటాక్ట్ అండ్ అకౌంట్. లిస్ట్ అకౌంట్ ట్రిగ్గర్ డేటా. మనకు ట్రిగ్గర్ డేటా వస్తుంది. అది లిస్ట్ తీసుకుందాం. తర్వాత మనకు మళ్ళీ మ్యాప్ కావాలా ఏంటి అనేసి డిసైడ్ అవుదాం. సో, ఇప్పుడు ఏవైతే మనము మాట్లాడుకుంటున్న కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయో, ఆ పాయింట్స్‌ని మీరు నోట్ డౌన్ చేసుకొని, హైలైట్స్ చేసుకొని పెట్టుకోండి. అవే పాయింట్స్ మీరు కరెక్ట్‌గా రిమెంబర్ చేసుకుంటే, చాలా వరకు ట్రిగ్గర్స్‌ని మీరు ఈజీగా మీ ఓన్ వేలో హ్యాండిల్ చేయగలుగుతారు. చెప్పాను కదా! మ్యాప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఐదర్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయనుకోండి. మోస్ట్‌లీ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే, ఆ సినారియోలో డెఫినిట్‌గా మీరు మ్యాప్ యుటిలైజేషన్ చేస్తారు. ఎందుకంటే డేటా కంపేర్ చేయాలి కదా! అందుకోసం. అండ్ ఒక ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయిందా లేదా కూడా చెక్ చేయాలి అనుకున్నప్పుడు, అప్పుడు మీరు కూడా వాటెవర్ మ్యాప్ ఉందో మ్యాప్‌ని యూజ్ చేయాల్సిందే. మనం నిన్న ఈ మెథడ్ చేసాం. రైట్? ఏది? ఇక్కడ ఏదైతే ఆపర్చునిటీ ఉందో, ఆ ఆపర్చునిటీ వాల్యూ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నాం. ఇప్పుడు కూడా ఒక వాల్యూ చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 లిస్ట్‌లున్నాయి. న్యూ లిస్ట్, ఓల్డ్ లిస్ట్ ఉంది. బట్ ఏంటంటే, న్యూ లిస్ట్ లోపల న్యూ డేటా, ఓల్డ్ లిస్ట్ లోపల ఓల్డ్ డేటా ఉంది. బట్ మనం 2 లిస్ట్‌లని ఈజీగా ఫర్ లూప్ చేయలేం కదా! అది అండర్ బెస్ట్ ప్రాక్టిసెస్ రావట్లేదు. సో, మనం ఏదైనా ఒక దాన్ని లూప్ చేసి అండ్ ఒకదాన్ని మ్యాప్‌లో తీసుకుంటే సరిపోతుంది. సో, 2 వాల్యూస్ ఆర్ మేబీ 2 డేటాని మీరు కంపారిజన్ చేయాలి అనుకున్న ఈ మ్యాప్ ఏదైతే ఉందో అప్పుడు డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర 2 లిస్ట్‌లున్నాయి వాటిని కంపేర్ చేయాలంటే ఏదైనా ఒక లిస్ట్‌లోని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాల్సుంటుంది. గుర్తుంచుకోండి. సో, డేటా రిట్రీవల్ కావాలి. సో, డేటా రిట్రీవల్ కావాలి కాబట్టి డేటా రిట్రీవల్ ఎలా చేస్తామంటే ఇది టోటల్ 3 స్టెప్స్‌లా ఉంటుంది. స్టెప్ 1లో ఏంటంటే మీరు సెట్‌ని డిఫైన్ చేయాల్సుంటుంది. అండ్ ఈ సెట్ లోపల మోస్ట్‌లీ మీరు ఐడెంటిఫై చేయాలి. ఆన్ వాట్ ఫీల్డ్ బేసిస్ డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే ఈ పర్టిక్యులర్ సినారియోకి మనము అకౌంట్‌లో ఉన్న అకౌంట్ ఐడీ బేస్ చేసుకొని కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నాం. సో, ఆ అకౌంట్ ఐడీని నేను ఈ సెట్ లోపల స్టోర్ చేసుకుంటా. మేబీ మీరు లాస్ట్ టైమ్ మనము బిఫోర్ ట్రిగ్గర్స్ చూసినప్పుడు వాటెవర్ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయో దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి ఈమెయిల్‌ని స్టోర్ చేసుకున్నాం. ఏది డేటా రిట్రీవల్ టైమ్‌లో. ఎందుకంటే ఆ ఈమెయిల్‌తోని అసోసియేట్ అయిన కాంటాక్ట్స్ నాకు కావాలి కాబట్టి నేను ఆ సెట్ లోపల ఈమెయిల్ ఐడీ స్టోర్ చేశాను. ఇక్కడ రికార్డ్ ఐడీ స్టోర్ చేస్తున్నా. సో, మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిందేంటంటే ఆన్ విచ్ ఫీల్డ్ మీరు ఈ డేటాని రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారు. డేటా టైప్ ఏంటి? స్ట్రింగా? ఐడీయా? నంబరా? ఇంకేదన్నానా? సో, ఇక్కడ మాత్రం నాకు రికార్డ్ ఐడీ వస్తుంది. రైట్? సో, రికార్డ్ ఐడీ. సెట్ అయిన తర్వాత ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో, ఈ ట్రిగ్గర్ డేటాని మనం లూప్ చేయాల్సుంటుంది. క్లియర్? సో, ట్రిగ్గర్ డేటాని మీరు లూప్ అయితే చేయాలి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. మన దగ్గర డేటా రిట్రీవల్ కోసము సెట్ ఉంటుంది. ఆ సెట్ లోపల మీరు ఏ ఫీల్డ్‌తోనైతే డేటా రిట్రీవల్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫీల్డ్‌ని యాడ్ చేయండి. ఆ డేటా టైప్‌ని యాడ్ చేయాలి. అండ్ దెన్ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న వాటెవర్ ఫీల్డ్ ఇప్పుడు మీరు రికార్డ్ ఐడీ, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ ఇలా ఏదో ఒక ఫీల్డ్‌తోని డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ఫీల్డ్స్‌ని ఇప్పుడు ట్రిగ్గర్ లోపల మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. సో, ఈ మల్టిపుల్ రికార్డ్స్ రిలేటెడ్ మనం చిల్డ్రన్ రికార్డ్స్‌ని రిట్రీవల్ చేయాలి కదా! సో, అలాంటప్పుడు ఇక్కడ 100 రికార్డ్స్ వచ్చినా, ఇక్కడ 10 రికార్డ్స్ వచ్చిన అన్ని రికార్డ్స్‌ని మనం సెట్ లోపల స్టోర్ చేసుకుంటే, ఏది ఆ ఫీల్డ్‌ని సెట్ లోపల స్టోర్ చేసుకుంటే,
మనకు డేటా రిట్రీవల్ ఈజీ అయితుంది. సో, లూపింగ్ చేయాల్సి ఉంటుంది. లూపింగ్ చేసిన తర్వాత ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ మీరెక్కడెళ్ళినా ట్రిగ్గర్ మేజర్‌గా ఆఫ్టర్ ట్రిగ్గర్‌లో మేజర్‌గా ఆఫ్టర్ ట్రిగ్గర్‌లో ఈ 3 స్టెప్స్ మ్యాండేటరీ ఇంకా. మీరు ఎన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేసినా, ఏం చేసినా. ఎందుకంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటేనే 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ అక్కడ అప్‌డేట్ సినారియోలో. ఇన్సర్ట్ సినారియోలో అవసరం లేదు. ఎందుకంటే ఇన్సర్ట్ సినారియోలో మీరు ఆ రికార్డ్ కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ డేటాబేస్‌లో లేదు. మనమే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. బట్ అప్‌డేట్ సినారియోలో మాత్రం డెఫినెట్‌గా ఈ 3 స్టెప్స్ రావాల్సిందే. ఈ ఇన్సర్ట్ సినారియోకి, అప్‌డేట్ సినారియోకి ఎక్స్‌ట్రా యాడ్ అయ్యేది ఈ స్టెప్. సో, ఎలా పెర్ఫార్మ్ చేద్దాం మనం? సెట్ డిఫైన్ చేయాలి. సో, లెట్స్ డిఫైన్ సెట్. అకౌంట్ ఐడీ న్యూ సెట్ ఫైన్. ఫర్ లూప్ చేద్దాం. అకౌంట్ ఏసీసీ ట్రిగ్గర్ డేటా క్లియర్. సో, మన ట్రిగ్గర్ డేటాని ఫర్ లూప్ చేస్తున్నాం. వాటెవర్ మన దగ్గర సెట్ ఉందో ఈ సెట్ లోపల నేను అకౌంట్ ఐడీస్‌ని స్టోర్ చేసుకుంటా. డాట్ యాడ్ ఏసీసీ డాట్ అకౌంట్ ఐడీ క్లియర్. సో, ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్, ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఇలానే ఉంటుంది. ఈ 2-3 లైన్స్ ఆఫ్ కోడ్. ఇదేంటిది? ఒకటి సెట్ డిక్లేర్ చేయడం, ఒకటి లూప్ చేయడం. ఇది ట్రిగ్గర్ డేటాని లూప్ చేయడం. దాని తర్వాత ఎస్ఓక్యూఎల్ క్వెరీస్. ఇక్కడ తర్వాత ఎస్ఓక్యూఎల్ క్వెరీ చేయాలి. ఎందుకంటే డేటా రిట్రీవల్ కోసం. సో, ఇప్పుడు మనం ఏ డేటా రిట్రీవల్ చేయాల్సి ఉంటుంది? మన దగ్గర ఆల్రెడీ అకౌంట్ డేటా ఉంది. ఈ అకౌంట్ రిలేటెడ్ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్‌ని తీసుకొని రావాలి. డేటా రిట్రీవల్ ఆఫ్ కాంటాక్ట్స్. కాంటాక్ట్స్ ఆన్ లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్. రైట్. మనం కావాల్సిన లిస్ట్‌ని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఆన్ లిస్ట్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడీ phone number from contact where account ID in ఈ సెట్ లోపల ఉన్న అకౌంట్ ఐడీస్ రిలేటెడ్ కావాలి. అండ్ ఈ అకౌంట్ ఐడీని కూడా నేను యాడ్ చేసుకుంటా ఫీల్డ్స్ లోపల. ఇది. సో, డేటా రిట్రీవల్ ఈ 4 స్టెప్స్ ఆర్ ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇలా మీకు డేటా రిట్రీవల్ కంప్లీట్ అయిపోతుంది. ఫైన్. సో, డేటా రిట్రీవల్‌కి ఇదే ప్రాసెస్. అండ్ డేటా రిట్రీవల్ ఎప్పుడు చేస్తారు? సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఆ సెకండ్ ఆబ్జెక్ట్‌ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు. క్లియర్? ఫైన్. సెట్ తీసుకున్నాం. డేటాని లూప్ చేసాం. అండ్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసాం. సేమ్ ఇదే ఎస్ఓక్యూఎల్ క్వెరీని ఈ లైన్ కూడా మీరు తగ్గించాలి అనుకుంటే ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా కూడా సరిపోతుంది. సో, ఏదైతే డేటా రిట్రీవల్ ఉందో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక లైన్ తగ్గించినట్టు. ఆప్టిమైజేషన్ కింద. మనకిప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? కాంటాక్ట్స్ లిస్ట్‌లోనే ఉన్నాయి. అకౌంట్స్ లిస్ట్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు 10 అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో 100 కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ 10 అకౌంట్స్ రిలేటెడ్ 100 కాంటాక్ట్స్ మన దగ్గరకొచ్చాయి. సో, ఆ అకౌంట్‌లో ఉన్న ఫోను నంబర్ ఫీల్డ్ తీసుకొచ్చి, ఈ కాంటాక్ట్‌లో ఉన్న ఫోను నంబర్ ఫీల్డ్‌తోని నేను మ్యాప్ చేయాలి. ఈ మ్యాపింగ్ చేసే టైంలో ఇక్కడ మనకు 10 అకౌంట్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ ఒక అకౌంట్ వచ్చింది. ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. దెన్ ఆ కాంటాక్ట్‌లో ఉన్న ఫోను నంబర్‌కి ఈ అకౌంట్‌లో ఉన్న ఫోను నంబర్ అసైన్ చేయాలి. ఇదే మనకు కావాల్సిన ప్రాసెస్. అంతే కదా! ఇప్పుడు మీరు సెకండ్ అకౌంట్ ఉంది. ఆ సెకండ్ అకౌంట్ రిలేటెడ్ ఒక 2-3 కాంటాక్ట్స్ ఉన్నాయి. వాటికి కాకుండా రిమైనింగ్ వాటన్నిటికి మీరు అదే ఫోను నంబర్ అసైన్ చేస్తే అది కరెక్ట్ లాజిక్ కాదు కదా! వాటెవర్ పేరెంట్ రికార్డ్ ఉందో, దాంట్లో ఉన్న వాల్యూసే దాని చిల్డ్రన్ రికార్డ్స్‌కి మీరు అసైన్ చేయాల్సుంటుంది. అదే మన ప్రాసెస్ ఇక్కడ. ఈ ప్రాసెస్ కోసమే మనం ఏం చేయాల్సుంటుంది? వాటెవర్ ఈ పేరెంట్ డేటా అండ్ చిల్డ్రన్ డేటా ఈ రెండిటిని లూప్ చేసి మనం కంపేర్ చేయాలి. వచ్చిన రికార్డ్ ఆ పేరెంట్ అండ్ చైల్డ్ 2 సేమేనా? ఈ చైల్డ్ రికార్డ్ ఈ పేరెంట్ రికార్డ్‌దేనా? అని చెప్పేసి చెక్ చేసి దెన్ డేటాని మ్యాప్ చేయాల్సుంటుంది. ఇప్పుడు ఎలా చేయొచ్చు? 2 లిస్ట్‌లున్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న ఇంకో వే ఏమైనా ఉందా అంటే ఏదైనా ఒకదాన్ని మ్యాప్ లోపలికి తీసుకోవచ్చు. మరి సెపరేట్‌గా ఇప్పుడు మనకు మ్యాప్ లోపలికి తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదంటే మనమే ఏదైనా ట్రిగ్గర్‌లో వచ్చిన న్యూ మ్యాప్, ఓల్డ్ మ్యాప్ ఏవైతే ఉన్నాయో అవేమైనా యుటిలైజ్ చేసుకోవచ్చా? లేదా మనమే మ్యాప్ క్రియేషన్ చేసుకోవాలా అనేసి 2 వేస్ ఉంటాయి. అగైన్ ఇప్పుడు
మనం కంపారిజన్ చేయాలి. సో, మ్యాప్ రిక్వైర్డ్ ఉంది. బట్ ఆ మ్యాప్‌ని మనం ఓన్‌గా మనం అది డేటా అసైన్ చేయాలా? లేదా ట్రిగ్గర్‌లో వచ్చిన మ్యాపే మనకు యుటిలైజ్ అవుతుందా అనేసి మీకు డౌట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా పేరెంట్ డేటా ఏదైతే ఉందో అది మ్యాప్‌లో ఉండేలా చూసుకోవాలి. పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉండేలా చూసుకోండి. సో, ఇది కూడా గుర్తుంచుకోండి. పేరెంట్ డేటాని మ్యాప్‌లో ఉండేలా. పేరెంట్ డేటా షుడ్ బి ఇన్ మ్యాప్. ఎలా ఉంటుంది పేరెంట్ డేటా? ఐడీ అండ్ పేరెంట్ రికార్డ్. సో, ఎందుకిలా అంటున్నా అంటే, మనం కాంటాక్ట్స్ ఉన్నాయా? ఈ కాంటాక్ట్స్‌ని లూప్ చేసినప్పుడు మనకి ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రిలేటెడ్ అకౌంట్ ఐడీ మనకు చిల్డ్రన్ లోపల ఉంది. అండ్ సేమ్ అదే అకౌంట్ ఐడీ మనం ఈ పేరెంట్ మ్యాప్ లోపల కూడా యాస్ ఎ కీ లాగా ఉన్నది. సో, చిల్డ్రన్ లోపల ఉన్న అకౌంట్ ఐడీని విచ్ మీన్స్ పేరెంట్ ఐడీని పాస్ చేస్తే ఈ మ్యాప్ లోపల నుంచి ఆ చిల్డ్రన్ రిలేటెడ్ అకౌంట్ ఐడీ ఏదైతే ఉందో దాన్ని రిట్రీవల్ చేయగలుగుతాం. అదే మీరు చిల్డ్రన్ డేటాని మ్యాప్ లోపల పెట్టుకుంటే యాక్సెస్ చేయడం ఈజీ అవ్వదు. ఎందుకంటే ఈ చిల్డ్రన్ ఐడీ ఏదైతే ఉందో అది మనకు పేరెంట్‌లో లేదు. అంతే కదా! పేరెంట్‌లో అసలు స్టోరే అవ్వట్లేదు. చిల్డ్రన్ రిలేటెడ్ డేటా ఏం స్టోర్ అవ్వట్లేదు. ఓన్లీ చిల్డ్రన్ లోపల మాత్రమే పేరెంట్ రిలేటెడ్ ఐడీ స్టోర్ అవుతుంది. అదే ఐడీ మనకు పేరెంట్‌లో కూడా యాస్ ఎ ఐడీ అండ్ యాస్ ఎ రికార్డ్ లాగుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో, ఎలాగో మనకు ట్రిగ్గర్‌లో అలానే ఉంటుంది కదా! ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఐడీ, అకౌంట్ రికార్డ్. సో, ఏసీసీ మ్యాప్ రైట్? ఇలానే ఉంటుంది మనకు. సో, ఈ ఏసీసీ మ్యాప్‌లో ఏముంది? అకౌంట్ ఐడీ ఉంది. అకౌంట్ డేటా ఉంది. మన దగ్గర కాంటాక్ట్స్ లిస్ట్ ఉంది. మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఇప్పుడు మనం రిట్రీవల్ చేసిన కాంటాక్ట్స్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్స్‌ని లూప్ చేసి, దాని రిలేటెడ్ పేరెంట్‌ని ఈ మ్యాప్ లోపల నుంచి ఫైండ్ ఔట్ చేసి, దాంట్లో ఉన్న ఫోను నంబర్‌ని ఈ కాంటాక్ట్‌లోకి డేటా మ్యాపింగ్ చేయాలి. ఈ డేటా మ్యాపింగ్ ఏదైతే ఉందో ఇదే కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నా 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ మీరు అప్డేట్ చేస్తున్నారంటే, బై డిఫాల్ట్ గుర్తుంచుకోండి మ్యాప్ యుటిలైజేషన్ అవ్వాల్సిందే ఇంకా అక్కడ డెఫినిట్‌గా. రెగ్యులర్ సినారియోలో ఏంటి అంటే, పేరెంట్‌ని మ్యాప్‌లో ఉండేలా చూసుకోండి. చిల్డ్రన్‌ని లిస్ట్‌లో ఉండేలా చూసుకోండి. సో, ఇక్కడ మాత్రం మనకు ఆల్రెడీ పేరెంట్ డేటా మ్యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకో సినారియో ఉంటుంది. ఇంకో సినారియో ఏంటంటే, చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్డేట్ చేయాలి. అప్పుడు మనకు రికార్డ్ ఇది ట్రిగ్గర్ డేటా ఏది అవైలబుల్‌గా ఉంది? చిల్డ్రన్ డేటా. ఎందుకంటే చిల్డ్రన్ అప్డేట్ అవుతుంది. దాని రిలేటెడ్ పేరెంట్స్ మనం అప్డేట్ చేయాలి కాబట్టి. సో, ఈ సినారియోలో మనకు ట్రిగ్గర్ డేటా చిల్డ్రన్‌ది అవైలబుల్‌గా ఉంది. మనమేమో డేటాని పేరెంట్ డేటా రిట్రీవల్ చేయాల్సుంటుంది. మరి ఇప్పుడు ఈ రిట్రీవల్ చేసిన పేరెంట్ డేటా ఉంది కదా! ఇది లిస్ట్ లోపల ఉంది. నేను చెప్పాను పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉండాలని. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ చిల్డ్రన్ డేటాని లూప్ చేసి మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాల్సుంటుంది. ఎనీవే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ పేరెంట్ డేటా మాత్రమే మీకు మ్యాప్‌లో ఉండాలి. అయితే పేరెంట్ అప్డేట్ ఉన్నప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేసే సినారియో ఉంది కదా! ఇక్కడ మీరు ఈ మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు. సింపుల్‌గా డేటా రిట్రీవల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డేటా మ్యాపింగ్ ఎలా చేస్తా అంటే, లూప్ కాంటాక్ట్, కాన్ రికార్డ్ అండ్ దెన్ కాన్ లిస్ట్ ఇక్కడ ఇఫ్ న్యూ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆన్ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి రైట్. ఈ మ్యాప్ లోపల ఒక కీ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే మనం కంటైన్స్ కీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో, కాంటాక్ట్ రికార్డ్ అంటే ఏంటి? ఇక్కడ చిల్డ్రన్ రికార్డ్. సో, చిల్డ్రన్ లోపల పేరెంట్ ఉంటుంది. ఆ పేరెంట్ ఐడీని పాస్ చేశాం. ఈ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఉందా లేదా ఈ మ్యాప్‌లో అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే మనం డేటా మ్యాపింగ్ చేయాలి. సో, అప్పుడు కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్ ఈక్వల్స్ టు ఏసీసీ మ్యాప్ డాట్ గెట్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఐడి అకౌంట్ ఐడి. సో, ఇలా పాస్ చేయడం వల్ల మ్యాప్ లోపల ఉన్న మీరు వాల్యూని యాక్సెస్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ మ్యాప్ లోపల వాల్యూ ఏముంది? ఒక కాంటాక్ట్ రికార్డ్ ఉంది. మనకు ఆ రికార్డ్ లోపల ఏం కావాలి? ఫోన్ నంబర్ ఫీల్డ్ కావాలి. సో, డాట్ ఫోన్ నంబర్ డేటా మ్యాపింగ్ కంప్లీటెడ్. ఇది మనకు కావాల్సిన డేటా మ్యాప్. అండ్ ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. పేరెంట్ అప్డేట్ అయింది. అండ్ చిల్డ్రన్ రికార్డ్‌ని అప్డేట్ చేయాలి. సో, ఫస్ట్ డేటా రిట్రీవల్ కావాలి. డేటా రిట్రీవల్‌కి మనం సెట్ తీసుకుంటున్నాం.
అండ్ ఈ సెట్ లోపల మోస్ట్‌లీ పేరెంట్ ఐడీ ఏదైతే ఉందో అదే స్టోర్ చేసుకుంటాం. అండ్ ఆ బేసిస్‌లోనే చిల్డ్రన్ రికార్డ్స్‌ని రిట్రీవల్ చేస్తాం. సో, సెట్ తీసుకొని ట్రిగ్గర్ డేటాని లూప్ చేసి ఆ ఐడీస్‌ని దీంట్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ చిల్డ్రన్ డేటా మనం రిట్రీవల్ చేసుకుంటాం. SQL క్వెరీ యుటిలైజ్ చేసి. ఫైన్. సో, ఇప్పుడు చిల్డ్రన్ డేటా వచ్చింది. చిల్డ్రన్ డేటా వచ్చిన తరువాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ డేటాతోని? పేరెంట్ డేటాతోని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. సో, ఈ పేరెంట్ డేటాతోని మ్యాపింగ్ చేయాలంటే మనకు రిట్రీవల్ చేసిన చిల్డ్రన్ డేటా లిస్ట్‌లోనే ఉంది. పేరెంట్ డేటా లిస్ట్‌లోనే ఉంది. ఏదైనా ఒకటి మ్యాప్‌లో ఉండాలి. సో, ఏది బెటర్‌గా మ్యాప్‌లో ఉంటా అంటే పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం కంపారిజన్ చేయడం ఈజీ. ఇప్పుడు ఈ చిల్డ్రన్ రికార్డ్ లోపల మనకు అకౌంట్ ఐడీ విచ్ మీన్స్ పేరెంట్ ఐడీ అయితే మనకు ఉంటుంది. సో, అట్లాంటప్పుడు మనకు మ్యాప్ చేయడం అయితే ఈజీ అయిపోతుంది. అందుకోసమే. సో, గుర్తుంచుకోండి యాస్ ఎ రూల్ ఆఫ్ థంబ్ మోస్ట్‌లీ పేరెంట్ డేటాని మీరు మ్యాప్‌లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీకు పేరెంట్ డేటా మ్యాప్‌లో అవైలబుల్‌గా లేకపోతే, ఆ పేరెంట్ డేటా లిస్ట్‌లో ఉన్నదాన్ని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాల్సుంటుంది. ఈవెన్ అది కూడా సినారియో చూద్దాం. ఎనీవే డేటా మ్యాపింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా! సింపుల్‌గా డేటా మ్యాపింగ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయలేదు. సింప్లెస్ట్ వేలో డేటా మ్యాపింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, మనకు ఈ అప్‌డేట్ కాంటాక్ట్స్ ఏదైతే ఉందో ఇది ఆ అకౌంట్ అప్‌డేట్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ మెథడ్ కాల్ అవుతుంది. బట్ మనకేం కావాలి? ఓన్లీ అకౌంట్ లోపల ఉన్న సమ్ ఫోన్ నంబర్ ఫీల్డ్ చేంజ్ అవుతే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. రిమైనింగ్ సినారియోలో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, దీనికోసం మనం ఏం చేయాలి? నిన్న మనం దీనికోసం ఒకటి చేసాం. ఏది? ఓల్డ్ డేటాని న్యూ డేటాతోని కంపేర్ చేయాల్సుంటుంది. ఇప్పుడు కూడా అదే మనం చేయాలి. సో, దానికోసం మళ్ళీ మనం ఇంకోటి యాక్సెప్ట్ చేయాలి. అదే మ్యాప్ ఐడీ అకౌంట్ ఓల్డ్ మ్యాప్. ఫైన్. ఓల్డ్ మ్యాప్‌ని కూడా తెచ్చుకున్నాం. ఇక్కడ నేను ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్ acc డాట్ ఐడీ డాట్ ఫోన్ నంబర్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు acc డాట్ ఫోన్ నంబర్. ఇది కండిషన్ చెక్. ఒక ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాలనుకున్నప్పుడు ఇదే కండిషన్. నిన్న కూడా ఈ కండిషనే యూజ్ చేసాం. సో, మనకు ఇప్పుడు చెక్ చేసేదేంటి? అకౌంట్ డేటానే. అకౌంట్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని నేను చెక్ చేయాలి అనుకుంటున్నా. సో, ట్రిగ్గర్ లోపల మనకు బోత్ డేటా టైప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. లిస్ట్ అండ్ మ్యాప్. సో, అవి కూడా న్యూ డేటా, ఓల్డ్ డేటా అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి క్లియర్‌గా. అలాంటప్పుడు మనం ఏం చేసాం సింపుల్‌గా వాటెవర్ ట్రిగ్గర్ డేటా ఉందో న్యూ లిస్ట్ దాన్ని మనం మ్యాప్ చేస్తాం. మోస్ట్‌లీ న్యూ లిస్ట్‌ని మీరు లూప్ చేసి దాంట్లో ఉన్న సెట్‌ని, దాంట్లో ఉన్న ఐడీస్‌ని స్టోర్ చేసుకుంటారు. సో, ఈ న్యూ లిస్ట్ ఇది ఎలాగో ఉంది కాబట్టి మీరు ఓల్డ్ మ్యాప్ తీసుకుంటే ఆ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి కంపేర్ చేయడం ఈజీ అయిపోతుంది. ఈవెన్ ఈ 3-4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదో ఇది కూడా ఫిక్స్డ్ ఇంకా. ఎప్పుడైనా మీరు ఒక ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇఫ్ కండిషన్ కామన్ ఇంకా గుర్తుంచుకోండి. మనం చేసేది ఒక స్టాండర్డ్ వే అండ్ ఇవి ఇలానే చేస్తారు. అండ్ ఇలానే చేయాలి కూడా. ఇంక ఎక్స్‌ట్రా మీరు చేయాల్సింది రిక్వైర్మెంట్ లేదు. సో, కీప్ ఇట్ సింపుల్. మనకు ఆ సొల్యూషన్ వర్క్ కావాలి. ఇలానే చేయాలి. ఇంకా వేరే మెథడ్స్ ఏం అవసరం లేదు. ఇదే ప్యాటర్న్ నేర్చుకోండి. ప్రతి దాంట్లో మీరు ఇదే ఇంప్లిమెంటేషన్ చేయండి సరిపోతుంది. తీసుకుంటాం, ఫర్ లూప్ చేస్తాం. ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా చెక్ చేయడం కోసం ఈ లైన్ ఆఫ్ కోడ్ రాస్తాం. తర్వాత మీరు ఏ ఫీల్డ్ బేసిస్‌లో అయితే మీరు డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్‌ని సెట్ లోపలికి స్టోర్ చేయండి. అండ్ దెన్ ఎస్‌ఓక్యూఎల్ క్వెరీ రాయండి. ఇది ఇలా ఏంటి అంటే ఒక నోట్స్ రాసేసుకొని హైలైట్ చేసుకోండి ఇంక దాన్ని. ఇక్కడ మేబీ అకౌంట్ ఐడీ మీద మనం డేటా రిట్రీవల్ చేస్తున్నాం. ప్రీవియస్‌గా డూప్లికేట్ చెక్ చేయడం కోసము ఈమెయిల్ ఐడీ యూజ్ చేసాం. మేబీ సమ్ అదర్ సినారియోస్‌లో వేరే అదర్ ఫీల్డ్ ఏదైనా యూజ్ చేస్తారు. ఇక్కడ ఏ ఫీల్డ్ యూజ్ చేసినా ఎట్ ద ఎండ్ మాత్రం మీరు క్లియర్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐడెంటిఫై చేయాలి. ఏ ఫీల్డ్‌తోని డేటా రిట్రీవల్ నేను చేస్తున్నా అనేసి. వన్స్ డేటా రిట్రీవల్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు. డేటా మ్యాపింగ్ మాత్రమే. మనకు డేటా వచ్చేసింది. ఇది చిల్డ్రన్ డేటా. చిల్డ్రన్ డేటా లూప్‌లో లైక్ లిస్ట్‌లో ఉంది కాబట్టి మనము పేరెంట్ డేటా మనకు మ్యాప్‌లో ఉంటే ఈజీ. అండ్ ఎప్పుడైనా పేరెంట్ డేటా మ్యాప్‌లోనే ఉండాలి. ఎలాగో మనకు పేరెంట్ ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో పేరెంట్ మీదనే ఉంది కాబట్టి మనకు న్యూ మ్యాప్ ఏదైతే ఉందో ఆ న్యూ మ్యాప్ అవైలబుల్‌గా ఉంది ట్రిగ్గర్‌లో. సో, అది చేంజ్ అయిందా లేదా అని చెక్ చేసి దాని రిలేటెడ్ డేటా చిల్డ్రన్‌కి అలోకేట్ చేసాం. అండ్ దెన్
on list dot size greater than 0, try update on list catch DML exception e dot fine. సో క్లియర్గా మనకు కావాల్సిన ఫార్మాట్ ఇదే. ఇంకా పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ని అప్డేట్ చేయాలి. ఫైన్. ఈ 15 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఇలానే ఉంటుంది 60-70% ఆఫ్ ద టైం. ఎక్కడ మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుందంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. సపోజ్ ఈ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసాం కదా. ఇంకో ఫీల్డ్ ఏదైనా చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి. ఆర్ మేబీ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి. సపోజ్ డైరెక్ట్ డేటా మనం యాడ్ చేయడం కాదు. సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్, సమ్ ఫోన్ నంబర్ లైక్ సమ్ అమౌంట్ ఫీల్డ్ ఉంది. ఆ అమౌంట్ ఫీల్డ్‌ని మనం డేటా చేంజ్ చేసి అండ్ దీంట్లో యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు కాంప్లెక్సిటీ అనేది లైక్ ఎక్స్‌ట్రా కోడ్ యాడ్ అవుతుంది. రిమైనింగ్ సినారియోలో యాడ్ అవ్వదు. ఇది బేసిక్ స్ట్రక్చర్ మనకు. డేటా రిట్రీవల్, డేటా మ్యాపింగ్ అంతే ఇంకా. ఇప్పుడు మనం చేసిందేంటి? పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని అప్డేట్ చేయడం. దీనికి అపోజిట్ చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్‌ని అప్డేట్ చేయాలి. సో, వెనెవర్ కాంటాక్ట్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ అప్డేటెడ్, మేబీ ఫోన్ నంబర్ ఫీల్డ్ అనుకుందాం. కాంటాక్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్. అప్డేటెడ్ రిలేటెడ్ అకౌంట్స్ విచ్ మీన్స్ పేరెంట్ అకౌంట్స్. ఫైన్. సో, ఇక్కడ ఇంతకుముందు చేసిన దానికి డిఫరెన్స్. ఇదేమో పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్డేట్ చేయాలి. ఇదేమో చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్డేట్ చేయాలి. ఈ రెండే డిఫరెన్స్ అన్నమాట. ఇది 2 అపోజిట్. ప్రాసెస్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది. సేమ్ అగైన్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈ 4-5 క్వెషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి చలో. ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమనుంది వెనెవర్ కాంటాక్ట్ ఈస్ గెట్టింగ్ అప్డేటెడ్. సో, కాంటాక్ట్ అప్డేట్ అవుతున్న ఎవ్రీ టైమ్ మనం ఇది చేయాలి. సో, లెట్స్ గో విత్ కాంటాక్ట్. ట్రిగ్గర్ సినారియో ఏంటి? ఎనీవే 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద కూడా మనం డీఎంఎల్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ఆఫ్టర్. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి? అప్డేటా? ఇన్సర్టా? సో, మీకు సినారియో బేస్ చేసుకొని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. అలా అయితేనే బెటర్‌గా ఉంటుంది. ఇది అప్డేట్ సినారియో. అగైన్ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే అప్డేట్ సినారియోలో డేటా రిట్రీవల్ మ్యాండేటరీ. పక్కా. మీరు సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ లేదు కానీ, ఇక్కడ మాత్రం డేటా రిట్రీవల్ అయితే రిక్వైర్డ్ ఉంది. ఫైన్. సో, లెట్స్ క్రియేట్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void update accounts on contact. So, accept contact records con trigger data. Fine. సో, ట్రిగ్గర్ డేటా మన రెగ్యులర్ మెథడ్ ఏదైతే ఉందో రెగ్యులర్ మెథడ్‌ని చేసేసాం. మనం డేటా రిట్రీవల్ చేయాలి కాబట్టి డేటా రిట్రీవల్ ఎలా చేస్తాం? 3 స్టెప్స్‌లో చేస్తాం. స్టెప్ 1 ఏంటి? సెట్‌ని డిక్లేర్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా డేటా ఎలా రిట్రీవల్ చేద్దాం మనం? బేసిక్‌గా మనకు కాంటాక్ట్ అనేది చిల్డ్రన్, అకౌంట్ అనేది పేరెంట్. సో, ఈ కాంటాక్ట్‌లో పేరెంట్ ఐడీ ఉంది. రైట్? పేరెంట్ ఐడీ ఉంది. ఆ పేరెంట్ ఐడీని మనం సెట్‌లో స్టోర్ చేసుకొని, ఆ ఐడీకి మ్యాచ్ అయ్యే పేరెంట్ డేటా రిట్రీవల్ చేస్తే సరిపోతుంది. డేటా రిట్రీవల్ దగ్గర మీరు కన్‌ఫ్యూజన్ అవ్వకూడదు. ఇదొకటి క్లియర్‌గా ఉంచుకోండి. ఐడీ మనం స్టోర్ చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? వాటెవర్ ట్రిగ్గర్ డేటా ఉందో దాన్ని మనం లూప్ చేయాల్సి ఉంటుంది. సో, ట్రిగ్గర్ డేటాని లూపింగ్ చేస్తున్నాం. క్లియర్? సో, సెట్ ఉంది, ఐడీ ఉంది, ట్రిగ్గర్ ఉంది, లూపింగ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిందేంటి? డేటా లైక్ మనం ఏదైతే లూప్ చేసామో లూప్ చేసిన తర్వాత ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాయాలి. ఎస్ఓక్యూఎల్ క్వెరీ. ఈ 3 స్టెప్స్ కామన్ ఇంకా మీరు డేటా రిట్రీవల్ ఎప్పుడు చేస్తున్నా ఈ సినారియో అని కాదు. ఇంకే సినారియోలో మీరు డేటా రిట్రీవల్ చేస్తున్నా ఇలానే ఉంటుంది ప్రాసెస్. గుర్తుంచుకోండి. సో, ఫస్ట్ సెట్ కాబట్టి లెట్స్ యాడ్ సెట్ అండ్ ఐడీ. ఇక్కడ అకౌంట్ ఐడీ అండ్ సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఐడీ. ఫైన్.
సో, మనం ఇప్పుడు ఏంటి డేటాని లూప్ జేయాల్సింది? కాంటాక్ట్ డేటా లూప్ చేయాలి. బికాజ్ మనకు చిల్డ్రన్ రికార్డ్ అప్‌డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్‌ని అప్‌డేట్ చేయాలి కాబట్టి. సో, కాంటాక్ట్ రికార్డ్‌ని లూప్ చేయాలి. సో, లెట్స్ గో విత్ ఫర్ లూప్ కాంటాక్ట్ కాన్ రికార్డ్ ఎక్కడుంది మనకు ట్రిగ్గర్ డేటా. ఫైన్. లూపింగ్ చేస్తున్నాం. అగైన్ మనం ఏమనుకుంటున్నామంటే ఫోను నంబర్‌లో కాంటాక్ట్‌లో ఒక ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేయాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేయాల్సుంటుంది. సో, దానికోసం ఇఫ్, ఇఫ్ లెట్స్ గో విత్ మ్యాప్ కావాలి కదా! సో, ఫస్ట్ మనం ఓల్డ్ మ్యాప్‌ని యాక్సెప్ట్ చేయాలి. మ్యాప్ ఐడీ కాంటాక్ట్ రికార్డ్ అండ్ ఓల్డ్ మ్యాప్. సో, ఇఫ్ ఓల్డ్ మ్యాప్ డాట్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఐడీ డాట్ ఫోన్ నంబర్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్. ఈ సింగిల్ లైన్ కూడా మళ్ళీ కామన్. ఇందాక ఇప్పుడు సేమ్ లైన్ కదా! ఈవెన్ మీరు డూప్లికేట్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు కూడా ఇలాంటి లైనే రాసాం మనం. డిఫరెన్షియేషన్ లేదు. బట్ అక్కడ చేంజ్ ఏమైందంటే, అక్కడ మనం కంపారిజన్ చేసింది బేస్డ్ ఆన్ ద ఈమెయిల్ ఐడీ. నాట్ ఆన్ ద ఐడీ. రికార్డ్ ఐడీ కాదు. అక్కడ ఈమెయిల్ ఐడీ బేస్ చేసుకొని. సో, మనం ఏం చేసాం, ఆల్రెడీ లిస్ట్‌లో ఉన్న డేటా బేసిక్‌గా మనకు ట్రిగ్గర్‌లో వచ్చే ఏదైతే మ్యాప్స్ ఉన్నాయో, ఆ మ్యాప్స్‌లో యాస్ ఎ కీ మనకు ఐడీ మాత్రమే వస్తుంది. ఈమెయిల్ రాదు. సో, దానికోసం మనం ఏం చేసామంటే వాటెవర్ ట్రిగ్గర్ డేటా ఉందో దాన్ని వేరే మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసాం. యాస్ ఎ కీ లాగా ఈమెయిల్ ఐడీ స్టోర్ చేసాం. యాస్ ఎ వాల్యూ లాగా కాంటాక్ట్ రికార్డ్ స్టోర్ చేసాం. ఇలా మీరు స్విచ్ అవ్వాలి అన్నమాట. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మీకు ఏది ఐడీలో ఉంటే బెటర్‌గా ఉంటుందని చూసుకొని, ఒకవేళ అలా లేకపోతే ఆ లిస్ట్ డేటాని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఫైన్. సో, కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ మ్యాప్ చేంజ్ చేసాం. నెక్స్ట్ ఏసీసీ ఐడీ set dot add contact record dot account ID. ఫైన్. సో, సెట్ వచ్చింది. లూప్ వచ్చింది. నెక్స్ట్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ. సో, ఎస్ఓక్యూఎల్ క్వెరీ లిస్ట్ ఇప్పుడు అకౌంట్ డేటా రిట్రీవల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ట్రిగ్గర్ కాంటాక్ట్ మీద ఉంది. అంటే చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్‌ని అప్డేట్ చేయాలి. సో, లిస్ట్ అకౌంట్ ఏసీసీ డేటా ఈక్వల్ టు న్యూ లిస్ట్ అకౌంట్. నెక్స్ట్ ఫర్ లూప్ చేసే ముందు మనకిప్పుడు మళ్ళీ ఒక ప్రాబ్లమ్. సారీ ఫస్ట్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాయాలి కాబట్టి ఎస్ఓక్యూఎల్ క్వెరీ సెలెక్ట్ ఐడి నేమ్ అండ్ మేబీ ఫోన్ నెంబర్ ఫ్రమ్ అకౌంట్ వేర్ ఐడి ఇన్ ఐడి డేటా రిట్రీవల్ అయింది. మనం ఏం చేయాలి? డేటా మ్యాపింగ్ చేయాలి. ఇక్కడ డేటా మ్యాపింగ్ చేసేటప్పుడు ప్రీవియస్ సినారియోకి ఈ సినారియోకి డిఫరెన్సియేషన్ వచ్చింది. ప్రీవియస్ సినారియో పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్డేట్ చేయాలి కాబట్టి అక్కడ మనకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయిపోయింది. సెలెక్ట్ ఐడి రైట్. అయిపోయింది. ఎందుకంటే పేరెంట్ డేటా మనకు మ్యాప్‌లో ఉండాలి కాబట్టి మ్యాప్‌లో ఉందక్కడ. ఇక్కడ పేరెంట్ డేటా మ్యాప్‌లో లేదు చూడండి. మనకు చిల్డ్రన్ డేటా మ్యాప్‌లో ఉంది. పేరెంట్ డేటా మనకు లిస్ట్‌లో ఉంది. సో, ఈ సినారియోలో ఇలాంటి సినారియోలో మీరు చేయాల్సిందేంటంటే పేరెంట్ డేటాని లిస్ట్‌లోకి కన్వర్షన్ చేయాల్సింది. రైట్. సో, లేదా చిల్డ్రన్ డేటా ఏదైతే ఉందో ఆ చిల్డ్రన్ డేటా మీకు ఆల్రెడీ ఇక్కడ మ్యాప్‌లో ఉంది కదా! నేను అదే యూజ్ చేసుకుంటాను మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు? మనకు ఈ ట్రిగ్గర్‌లో వచ్చిన మ్యాప్ డేటా ఫార్మాట్ ఏదైతే ఉందో అది క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇది మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే మీకు తర్వాత డౌట్ రాదు. సో, ట్రిగ్గర్‌లో వచ్చిన మ్యాప్ డేటా ఫార్మాట్ వస్తుంది. వాటెవర్ ఆబ్జెక్ట్ కొత్తగా క్రియేట్ అయిందో, ఇన్సర్ట్ అయిందో, అప్డేట్ అయిందో దాని రికార్డ్ ఐడీ ఇక్కడ ఉంటుంది. రైట్. ఇది చిల్డ్రన్ రికార్డ్ ఐడీ. అంతేనా కాంటాక్ట్ రికార్డ్ ఐడీ. కాంటాక్ట్ రికార్డ్ ఐడీ మీకు పేరెంట్‌లో అవైలబుల్‌గా ఉందా? ఇది అకౌంట్‌లో? లేదు. ఎప్పుడైనా చిల్డ్రన్ రికార్డ్ ఐడీ పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఎక్కడా స్టోర్ అవ్వదు. బట్
పేరెంట్ రికార్డ్ ఐడి మాత్రం చిల్డ్రన్ రికార్డ్‌లో స్టోర్ అవుతుంది. అదే రిలేషన్‌షిప్ ఫీల్డ్ అన్నమాట. రిలేషన్‌షిప్ ఫీల్డ్‌లో స్టోర్ అయ్యేదే పేరెంట్ ఐడి స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ మనకొచ్చింది కాంటాక్ట్ ఐడి. మరి కాంటాక్ట్ ఐడి మనకిక్కడ లేదు కదా! సో, దీన్ని లూప్ చేసినప్పుడు దీంట్లో మనం ఏం పాస్ చేయాలి? కాంటాక్ట్ ఐడి పాస్ చేయాలి. అకౌంట్ డేటాని నేను లూప్ చేస్తే ఆ మ్యాప్‌లో డేటా ఉందా లేదా అని చెక్ చేయడానికి నేను కాంటాక్ట్ ఐడి పాస్ చేయాల్సి ఉంటుంది. బట్ మన దగ్గర కాంటాక్ట్ ఐడి లేదు. ఓన్లీ పేరెంట్ ఐడి మాత్రమే ఉంది. అందుకే మనం పేరెంట్ డేటాని మ్యాప్ లోపలికి తీసుకోవాలి. అకౌంట్ ఈక్వల్స్ టు ఏసీసీ మ్యాప్ న్యూ మ్యాప్ ఐడి అండ్ ఫర్ లూప్ అకౌంట్ ఏసీసీ రికార్డ్ ఏసీసీ ఫైన్. సో, ఏసీసీ మ్యాప్ ఏదైతే ఉందో దీంట్లోకి డాట్ పుట్ ఏసీసీ రికార్డ్ డాట్ ఐడి కామా ఏసీసీ రికార్డ్. సో, ఇప్పుడు మనకు డేటా కన్వర్షన్ క్లియర్‌గా అయిపోయింది. మనం మ్యాప్ తీసుకున్నాం. ఈ మ్యాప్ లోపల ఐడి అండ్ అకౌంట్ రికార్డ్ స్టోర్ చేస్తున్నాం. ఈ ఐడి ఏది? అకౌంట్ ఐడి. సో, మనం రిట్రీవల్ చేసిన అకౌంట్ డేటా ఉందా? ఆ అకౌంట్ డేటాని మనం ఫర్ లూప్ చేయడం వల్ల మనకి ఇండివిడ్యువల్ అకౌంట్ డేటా వచ్చింది. వచ్చిన ఈ ఇండివిడ్యువల్ అకౌంట్ డేటాని మనము ఐడీ అండ్ ఇండివిడ్యువల్ అకౌంట్ రికార్డ్‌ని మ్యాప్ లోపలికి యాడ్ చేసుకున్నాం. సో, మనకు పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉంది. చిల్డ్రన్ డేటా లిస్ట్‌లో ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ డేటాని మ్యాప్ చేసి ఆర్ ఎల్స్ లూప్ చేసి కాంటాక్ట్ ఆన్ రికార్డ్ ట్రిగ్గర్ ట్రిగ్గర్ డేటానే కదా మనకు. అండ్ దెన్ ACC map dot get con record dot id phone number field or whatever phone field మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఈక్వల్స్ టు con record dot phone number field, రైట్. ఇక్కడ ఇంకొక లూప్ తీసుకోవాలి. ఇంకొక లిస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాప్ లోపల మనము వాటెవర్ ఆ అకౌంట్ రికార్డ్ ఉందో దాంట్లో ఉన్న ఒక ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనము అప్డేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ఏసీసీ మ్యాప్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఈ ఇండివిడ్యువల్ రికార్డ్‌ని మనం లిస్ట్‌లో స్టోర్ చేసుకొని, ఆ లిస్ట్‌నే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్డేట్ చేసే టైంలో మీరు లిస్ట్‌ని యూజ్ చేయలేరనమాట. అకౌంట్స్ టు బి అప్డేటెడ్ న్యూ లిస్ట్ అకౌంట్ అండ్ దెన్ అకౌంట్స్ టు బి అప్డేటెడ్‌లో ఇక్కడ నేనేం చేస్తా అంటే డాట్ యాడ్ ఏసీసీ మ్యాప్ డాట్ కాన్ రికార్డ్ డాట్ సారీ అకౌంట్ ఐడి. అంతే కదా! పేరెంట్ ఐడి మనకు అకౌంట్ ఐడియే కదా! సో, అకౌంట్ ఐడి అకౌంట్ ఐడి. ఏం చేస్తున్నాం? మనం చిల్డ్రన్ డేటాని లూప్ చేసాం. లూప్ చేసిన తర్వాత వాటెవర్ ఆ పేరెంట్ రికార్డ్ ఉందో, ఆ పేరెంట్ రికార్డ్ మనకు మ్యాప్‌లో ఉంది కాబట్టి, దాంట్లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్‌కి కావాల్సిన వాల్యూని అసైన్ చేసాం. అయితే మనము ఇన్సర్ట్, అప్డేట్ చేసే టైంలో లిస్ట్‌ని యూజ్ చేయాల్సుంటుంది. బట్ మనం అప్డేట్ చేసిన వాల్యూ ఎక్కడుంది? మనకు మ్యాప్‌లో ఉంది. సో, దాన్ని అగైన్ మనం లిస్ట్‌లోకి తీసుకోవడం కోసమే ఒక కొత్త లిస్ట్ తీసుకొని, ఆ లిస్ట్‌లో ఈ ఏసీసీ మ్యాప్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తే, మనం ఇప్పుడు అప్డేట్ చేసిన వాటెవర్ అకౌంట్ రికార్డ్ ఉంది కదా! అదొచ్చి దీంట్లో స్టోర్ అవుద్ది. అండ్ దెన్ ఏసీసీ టు బి అప్డేటెడ్ డాట్ సైజ్ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు update ACC to be updated and catch BML exception e system dot ఫైన్. ఇది మనకు కావాల్సిన సినారియో. ఇంతకు ముందుకు పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్డేట్ చేయడం ఆర్ చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్డేట్ చేయడం. ఈ 2 సినారియోస్ లోపల
ఈ 2 సినారియోస్ లోపల డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో, ఈ జస్ట్ ఫర్ లూప్ మాత్రమే. ఎందుకంటే, మన పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉండాలి. అదొక్కటి రిక్వైర్‌మెంట్ ఫస్ట్ థింగ్. పేరెంట్ అండ్ చైల్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు. అయితే ఇక్కడ మనకు ట్రిగ్గర్ డేటా, కాంటాక్ట్ డేటా, అకౌంట్ డేటా కాదు. సో, కాంటాక్ట్ డేటా మ్యాప్‌లో ఉంది, లిస్ట్‌లో ఉంది. బట్ మనకు కావాల్సిందేంటి? పేరెంట్ డేటా డెఫినిట్‌గా మ్యాప్‌లో ఉండాల్సిందే. అందుకోసం మనం ఏం చేసామంటే, అకౌంట్ డేటా రిట్రీవల్ చేసిన తర్వాత, ఫర్ లూప్ చేసి, ఆ లిస్ట్‌లో ఉన్న డేటాని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసాం. ఇక్కడ నేను స్పెసిఫిక్‌గా నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఆ అకౌంట్ ఐడీయే నేను యాస్ ఎ కీ లాగా అకౌంట్ రికార్డ్ యాస్ ఎ పేరెంట్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే అకౌంట్ ఐడీ నాకు కాంటాక్ట్ లోపల అవైలబుల్‌గా ఉంది. కొన్ని సినారియోస్ లోపల, కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ లోపల మీరు ఈ అకౌంట్ ఐడీ కాకుండా వేరే ఏదైనా ఫీల్డ్‌తోని మీరు వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడు ఇక్కడ ఐడీ ప్లేస్‌లో ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ ఫీల్డ్‌ని ఇక్కడ యాడ్ చేయాల్సుంటుంది. గుర్తుంచుకోండి. ఇలా మనం పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్డేట్ చేయడం. ఈ 2 సినారియోస్ ఏదైనా సైమల్టేనియస్‌గా చేయొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క లూప్ ఒకటి డిఫరెన్స్ తప్ప ఎవ్రీథింగ్ సేమ్. డేటా రిట్రీవల్ సేమే, లూపింగ్ సేమే, డేటా అసైన్‌మెంట్ సేమే, అంతా సేమే. ఈ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేయడం కూడా సేమే. ఇలానే మీరు నెక్స్ట్ ఇంకొక 30, 40, 50 ఫ్లోస్ రాసినా సరే, ట్రిగ్గర్స్ రాసినా ఇలానే ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ప్రతి సినారియోకి ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి. చెక్ చేసే కండిషన్స్ చేంజ్ అవుతాయి. అంతే అన్నమాట. మేజర్‌గా మీకు ఇఫ్ కండిషన్స్ చెక్ చేయడం వస్తే, ఏ ఫీల్డ్‌ని ఎలా చెక్ చేయాలి? ఏ కండిషన్ ఎలా చెక్ చేయాలని మీకు వస్తే, మీకు ప్రోగ్రామింగ్ వచ్చేసినట్టే ఇంక. ఎందుకంటే మేజర్‌గా డౌట్ మేజర్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఈ కండిషన్స్ చెక్ చేయడం దగ్గరనే. ఏ ఫీల్డ్ ఎలా చెక్ చేయాలి? అది లూప్‌లో, అది లిస్ట్‌లో ఉంటే ఎలా? అది మ్యాప్‌లో ఉంటే ఎలా? ఇది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని సార్ట్ ఔట్ చేయగలిగితే గుర్తుంచుకోండి. ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరిక. సెట్ అయిపోద్ది. అదొక్కటి మీరు క్లియర్ చేసుకోండి. ఇంకా ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ మీకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే డేటా ఎలా రిట్రీవల్ చేయాలి? ఏ కండిషన్‌ని ఎలా చెక్ చేయాలి? ఈ 2 లిస్ట్‌లు ఉంటే ఎలా? 2 మ్యాప్స్ ఉంటే ఎలా? ఇవి మీరు లాజిక్ బిల్డ్ చేసుకోగలగాలి. సో, నేను చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసి హైలైట్ చేసుకొని మీ స్క్రీన్ ముందు పెట్టుకోండి. ప్రాక్టీస్ చేసే టైము ఆ పాయింట్స్ చూడండి. మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సో, థిస్ ఈస్ రిలేటెడ్ టు పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్‌ని అప్డేట్ చేయడం, లేదా చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్‌ని అప్డేట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటుంది చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు పేరెంట్ రికార్డ్ అప్డేట్ చేయడం. ఇది రోల్ అప్ సమ్మరీ మనం వినే ఉన్నాం కదా! మనం చేసాం. రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ మనం చేసాం. మీకు గుర్తుందనుకుంటా. రోల్ అప్ సమ్మరీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ మాస్టర్ డీటెయిల్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మాస్టర్ డీటెయిల్ లేకపోతే లుకప్ ఉండి స్టిల్ రోల్ అప్ సమ్మరీ లాంటి ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే, అప్పుడు మనము ట్రిగ్గర్‌లోకొస్తాం లేదా ఫ్లోలోకొస్తాం. బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ. సో, ఇదొక్కటి మనకు పెండింగ్ ఉంది. ఈ సినారియో ప్రాక్టీస్ చేసి అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2-3 క్లాసెస్ మల్టిపుల్ సినారియోస్ రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో అడిగిన సినారియోస్ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. సో, మీకు క్లియర్ స్కోప్ వస్తుంది. ఎలా అడుగుతున్నారు ఏంటి అనేసి. ఫైన్. Yeah, fine, bro. ఓకే. సో, యాహ్! ఫైన్. సో, రికార్డింగ్ అప్‌లోడ్ చేస్తా. అండ్ డాక్యుమెంట్ ఇవాళ కూడా నేను షేర్ చేయట్లేదు. తర్వాత షేర్ చేస్తా. ఇవాల్టికి కూడా మీరు మీ ప్రాజెక్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ప్రాక్టీస్ చేయండి. పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్ అండ్ పేరెంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఈ సినారియోస్ ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయండి. మల్టిపుల్ ఫీల్డ్స్ యూజ్ చేయండి. ఈజీ అయిపోద్ది మీకు. చలో. యాహ్! థాంక్ యూ. Hello, Anna. ప్లీజ్. Anna, technical support engineer.